ఈ కాంపిటీషన్లో తనే గెలుస్తుంది, నువ్వు ఓడిపోతావు. మా అమ్మకి యాక్సిడెంట్ అయి బెడ్ మీద ఉందని డిస్టర్బ్గా ఉన్నాను. పాట మీదే కాన్సన్ట్రేట్ చేయలేను అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరే హోప్ ఇచ్చారు. నా వల్ల కాదు, నేను గెలవలేను అని చెప్పినా మా అమ్మ నన్ను ముందుకు వెళ్ళమనే చెప్తుంది. కానీ తను ఎంత చెప్పినా నేను డిప్రెషన్లో నుంచి బయటికి రాలేకపోయాను. ఇప్పుడు మీరు రెచ్చగొట్టారు చూసారా, ఇప్పుడు ఆ డిప్రెషన్లో నుంచి బయటికి వచ్చేసాను. మా అమ్మే నన్ను నమ్మినప్పుడు నన్ను నేను నమ్మకపోతే ఎలా? ఇప్పుడు చెప్తున్నా, ఇక నుంచి సాంగ్ మీద ఫోకస్ పెడతా. నేను గెలవాలి, సింగర్ నవ్వాలి అన్న మా అమ్మ కోరికని నెరవేరుస్తా. మిమ్మల్ని ఓడిస్తా. ఎందుకు వచ్చావు? అసలు ఎవరు రమ్మన్నారు నిన్ను? పర్మిషన్ లేకుండా వచ్చేస్తావా? నా గురించి తెలియకుండా వచ్చినట్టున్నావు. రాసేసుకో, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. వద్దమ్మా, నన్ను చంపొద్దమ్మా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. పొడవాల్సిందే, నువ్వు చావాల్సిందే. ఏంటండి మీరు ఒక మనిషిని చంపేస్తారా? ఎవరమ్మా నువ్వు? కాపాడడానికి వచ్చానండి. లేదు, మా రీల్ చెడగొట్టడానికి వచ్చావు. రీలా? అవును, మేమేదో రీల్స్ చేసుకుంటుంటే మధ్యలో వచ్చి హీరోయిన్ ఎత్తుపోయిన విలన్ దగ్గరికి హీరో క్లైమాక్స్ లో వచ్చినట్టు వచ్చావు. రాలేదుగా? రాలేదు. రీల్స్ చేయడం ఏంటి మేడం? నేను నిజంగా ఆవిడ్ని చంపేస్తున్నాననుకున్నాను. నా పేరు సమీరా భరద్వాజ్, సింగర్ని. అప్పుడప్పుడు రీల్స్ చేస్తూ ఉంటాను. ఈ మర్డర్లు చేసే అలవాటు నాకు లేదమ్మా. సారీ మేడం. ఇంతకీ నువ్వెవరు? నా పేరు పల్లవి అండి. గుండమ్మ గారు పంపించారు. ఓహ్, నువ్వేనా? సరే, మనం ఈ రీల్ మళ్ళీ చేద్దాంలేండి. ప్రస్తుతానికి వెళ్ళండి. దా. నీ గురించి గుండమ్మ అంతా చెప్పింది. మీ కాలేజ్లో సింగింగ్ కాంపిటీషన్ అంట కదా? అవును మేడం. నువ్వు పాటలు చాలా బాగా పాడుతావు అంట కదా? అయ్యో, అంతలా ఏం రావండి. లేదు, గుండమ్మ చెప్పింది నువ్వు చాలా బాగా పాడతావని. దా, కూర్చో. చూడు, పాటలు ఎవరైనా పాడతారు, కాకపోతే దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అవును మేడం, అమ్మ చెప్పింది. మీ దగ్గర నేర్చుకోమని పంపించింది. అయినో. బేసిక్గా నేను ఎవరితోనైనా చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, బట్ వర్క్ అనేటప్పటికి మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటాను. ఇందాక చూసాను మేడం. ఓ సరే, పాట బాగా పాడాలంటే వాయిస్ ఒక్కటే బాగుంటే చాలదు. పూర్తి కాన్సంట్రేషన్ దాని మీదే ఉండాలి. నీ దృష్టి, బుద్ధి, మనసు పూర్తి లగ్నం పాట మీదే ఉండాలి. అంత ఫోకస్డ్గా ఉంటేనే నువ్వు నా దగ్గర పాటలు నేర్చుకో. మీరెలా చెప్తే అలా వింటాను మేడం. సరే, ముందు నీకు నచ్చిన పాట పాడు. మేడం, నాకొక చిన్న కోరిక. మీరు పాడిన బుజ్జి తల్లి పాటంటే చాలా ఇష్టం. మీరా పాట పాడాక నేను పాడతాను.
సరే. గాలిలో చిందులో వేసిన జెండాలా చిందులో వేసెను నువ్వు వచ్చావని నా ప్రాణం ఒట్టున నావను చూసిన తీరవులా సందడి చేసెను నిన్నే చూసిన నా లోకం ఇన్నాళ్ళుగా వేచెను కళ్ళు మళ్ళీ నిన్ను చూస్తే చాలు నీకోసం వేచుంది ప్రాణంగా ఈ బుజ్జి తల్లి నీకోసం దాచుంచ ప్రేమంతా ఈ బుజ్జి తల్లి. ఇప్పుడు నువ్వు పాడు. గాలిలో చిందులు వేసే జెండాలా చిందులు వేసెను నువ్వొచ్చావని నా ప్రాణం ఒట్టున నావను చూసిన తీరల్లా సందడి చేసెను నిన్నే చూసి నా లోకం ఇన్నాళ్ళుగా వేచెను కళ్ళు మళ్ళీ నిన్ను చూస్తే చాలు చాలు ఈ బుజ్జి తల్లి నీకోసం దాచుంచా ప్రేమంతా ఈ బుజ్జి తల్లి ఈ బుజ్జి తల్లి ఈ బుజ్జి తల్లి. వెరీ గుడ్. అవును, గుండమ్మ గారు ఎక్కడా? రూమ్ లో ఉంది. ఆవిడ గొడవ నీకెందుకు? అదేంటి, ఆవిడకి యాక్సిడెంట్ అయి బెడ్ మీద ఉంటే ఇంటి వరకు వచ్చి పలకరించకపోతే ఎలా? సరే పద. చరణ్, ఏంటి ఇలా వచ్చావు? అక్షిత సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది, అందుకని. అలాగా? మీకు ఇలా జరగడం చాలా బాధగా అనిపిస్తుంది మ్యామ్. ఇప్పుడు ఎలా ఉంది? నాకేంటి, నన్ను చూసుకోవడానికి పల్లవి ఉంది కదా, బానే ఉంది. సరే మేడం. ఉమ్. రా కూర్చో. అక్షిత, కూర్చోటం కాదు, సింగింగ్ కాంపిటీషన్ దగ్గర పడుతుంది కదా. అవునవును, దగ్గర పడుతుంది. నువ్వు ఈ కాంపిటీషన్ ఎంత సీరియస్గా తీసుకుంటున్నావో నాకైతే తెలియదు, కానీ మమ్మీ అక్క మాత్రం చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా ఫీల్ అవుతున్నారు. ఈ కాంపిటీషన్లో ఎట్టి పరిస్థితుల్లో నువ్వే గెలవాలి. నేనే గెలుస్తాను. అయినా డౌట్ ఎందుకు నీకు? నాకు ఆ నమ్మకం ఉంది అక్షిత. అందుకే ఈ 2 రోజులు నేనే దగ్గరుండి నిన్ను ట్రైన్ చేద్దామని వచ్చాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటి వైష్ణవి ఇలా వచ్చావు? త్వరలో జరగబోయే సింగింగ్ కాంపిటీషన్కి పల్లవికి ప్రాక్టీస్ కోసం వేరే టీచర్ని పెట్టావు కదా. అవును. కానీ నా కూతురికి మాత్రం అవసరం లేదు. చరణ్నే దగ్గరుండి ట్రైన్ చేస్తున్నాడు. మంచిదే కదా. నువ్వు ఎంకరేజ్ చేయకపోయినా అక్షిత ప్రాక్టీస్ మాత్రం ఆగదు. అది చెప్పడానికి మాత్రమే వచ్చాను. నేనేం తనని ఎంకరేజ్ చెయ్యను అని చెప్పలేదే. పల్లవితో పాటు తనని వెళ్ళమంటే వెళ్ళను అని చెప్పింది కదా. అవును, ఒకరి మీద ఆధారపడ్డం, అందులోనూ నీ మీద ఆధారపడ్డం నా కూతురికి ఎప్పుడూ అవసరం లేదు, రాదు కూడా. సరే, ముందు ఇందులో ఉన్న పాటను ప్రాక్టీస్ చేయి. తప్పులేమైనా ఉంటే నేను చెప్తాను. ఏంటి ఈ పాట? ఇది వద్దులే చరణ్. ఏమైంది? ఇది కాకుండా వేరే పాట అయితే బెటర్ ఏమో. సరే అయితే, నువ్వు మన ఆల్బంలో పాడావు కదా, ఆ పాటే పాడు. ఆహా, ఇప్పుడు ఆ పాట ఎందుకు చరణ్?
ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఆ, టెన్షన్ పడ్డం కాదు, ఆల్రెడీ పాడేసిన పాటే కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకా అని. వచ్చిన పాట కాబట్టే ప్రాక్టీస్ స్టార్ట్ చేసేటప్పుడు నువ్వు పాడావనుకో, ముందు నీలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఆ తర్వాత ఏ పాటైనా ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతావు. కమాన్, పాడు. ఓర్ నాయనో, ఇప్పుడు ఈ పాట పాడితే నేను దొరికిపోతానే. ఏంటక్షిత ఆలోచిస్తున్నావు? గుర్తులేదా? ఆ, ఉంది, గుర్తుంది. మరి పాడు. పాడు. ఆ, హలో మమ్మీ. లేదు లేదు, అక్షిత వాళ్ళ ఇంటికి వచ్చాను మమ్మీ. అవునా? ఒక్క నిమిషం ఉండు. బేబీ, చరణ్ ఏడి? ఫోన్లో మాట్లాడుతున్నాడు. అవునా, సర్లే జ్యూస్ తీసుకో. జ్యూస్ కాదు మమ్మీ, కాస్త ఎండ్రిని తీసుకురా, తాగి చస్తాను. అయ్యయ్యో, ఏమైంది బేబీ? ఎందుకలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి మమ్మీ, చరణ్ ప్రాక్టీస్ తో పాటుగా తన ఆల్బమ్ లో పాడిన పాటని నన్ను పాడమంటున్నాడు ఇప్పుడు. పాడమంటే పాడేసేయ్. ఏంటి పాడేది? ఆ వేళ ఆ ఆల్బమ్ లో పాడింది నేనా? ఇప్పుడు అదే పాట పాడితే గొంతు గుర్తుపట్టేయడా? ఏమంటున్నావు అక్షిత? అదే చరణ్, నీకోసం జ్యూస్ తీసుకొచ్చాను. చరణ్ ఏడని అక్షితని అడిగితే ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాడని చెప్పింది. అదే మాట్లాడుతున్నాం. ఇదిగో జ్యూస్ తీసుకో. థ్యాంక్ యూ అండి. అక్షిత నా ఆల్బంలో పాడినప్పుడు, రికార్డ్ చేసినప్పుడు మీరు లైవ్లో వెళ్ళలేదు కదా? ఇప్పుడు తను లైవ్లో పాడుతుంది, మీరు కూడా విందురు గాని. ఓకేనా అక్షిత? రెడీనా? సరే, రెడీ? 1 2 3 స్టార్ట్. ఒకే ఒక మాటే నువ్వై, మాటే రాని మౌనం నువ్వై, మౌనానికే రూపం నువ్వై నన్నే చేరావే. నాకే నచ్చే కోపం నువ్వై, కోపంలో నా చేరిక నువ్వై నన్నే నీలా మార్చేసావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను ఏమైంది చరణ్? అది కాదండి అక్షిత, నా ఆల్బంలో పాట పాడింది నువ్వేనా? అదేంటి చరణ్ అలా అంటున్నావు? మరి నీ గొంతేంటి ఇలా ఉంది? అసలు ఆల్బంలో ఆ వాయిస్కి ఇప్పుడు నువ్వు పాడే వాయిస్కి అసలు మ్యాచ్ అవ్వటం లేదు తెలుసా? అసలు అది చరణ్, నేను చెప్తాను అసలేం జరిగిందంటే, వద్దు వద్దు అంటుంటే నేనంతా ఐస్ క్రీములు తిని కూల్ డ్రింకులు తాగింది. అందుకే గొంతు పోయింది. అందుకే గొంతు ఇలా వస్తుంది బొంగురుగా. చెప్పవే, చెప్పు చెప్పు. అవును చరణ్, అవును, గొంతు మారిపోయింది. అందుకే ఇదే నిజం, ఇదే. ఏంటి అక్షిత ఇది? దగ్గరలో సింగింగ్ కాంపిటీషన్ పెట్టుకొని ఇలా చేయొచ్చా? నేను చెప్పాను చరణ్, ఇది వింటేనే కదా. ఇంత వయసు వచ్చినా సరే చిన్నతనం మాత్రం అస్సలు పోలేదు. ఇంకోసారి బాగా పడుతుందిలే చరణ్. ఎందుకలా చెమటలు పడుతున్నాయి?
అది 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 సర్లే, ఇప్పుడు నువ్వేమి స్టేజ్ మీద పాడట్లేదు కదా. మా ముందు పాడడానికే నువ్వెంత నర్వస్ ఫీల్ అయిపోతే ఎలాగా? సర్లే, సరదాగా అలా బయటికి వెళ్దాం పద, కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది. సరే పద. ఓకే వస్తాను మమ్మీ, బాయ్. బాయ్ అండి. బాయ్. అమ్మయ్యా, నా లోన నువ్వే చేరిపోయావా, నీ చెలిమినే నాలో నింపావా. హో ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయల్లోనే. ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా, ఉండిపోవను ఇలా రెండు కళ్ళ లోపల, గుండె చాటులో ఇలా తీపి ఉప్పనే కలా. నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై, నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా. వావ్, సో గుడ్, సూపర్ పల్లవి, వెరీ నైస్, చాలా బాగా పాడావు. అసలు ఇంత ఫాస్ట్ గా నువ్వు పాటలో మెలకువలు నేర్చుకుంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ మేడం. మేడం, ఆ అమ్మాయి కాలికి రక్తం వస్తుంది. వాట్? అయ్యో, రక్తం! హే, ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా. పర్లేదు మేడం, ఏదో గుచ్చుకొని ఉంటుంది. ఇందాక పాడుతూ అటు ఇటు తిరుగుతున్నప్పుడు పిన్ను గుచ్చుకుంది మేడం. పిన్నా? అవును మేడం. పిన్నెక్కడి నుంచి వచ్చింది? సరిగ్గా క్లీన్ చేయాలి కదా. సారీ మేడం. పల్లవి, నీ కాలికి పిన్ గుచ్చుకుంటుంటే నీకు తెలియలేదా? అది మేడం, నీ దృష్టి, బుద్ధి, మనసు పూర్తి లగ్నం పాట మీదే ఉండాలి. అంత ఫోకస్డ్గా ఉంటేనే నువ్వు నా దగ్గర పాటలు నేర్చుకో. పెద్ద సింగర్ అవ్వాలనేది నీ ఆశ కదూ? రేపు జరగబోయే సింగింగ్ కాంపిటీషన్లో ఖచ్చితంగా నేనే గెలవాలన్నది మా అమ్మ కోరికండి. నేను గెలుస్తానని ఆవిడ నమ్మకం. ఆవిడ నమ్మకాన్ని నిలబెట్టడమే నా ఆశ. గుండమ్మంటే నీకు చాలా ఇష్టం అనుకుంటా. అమ్మంటే ఎంత ఇష్టమో అంత ఇష్టమండి. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురాపో. ఓకే మేడం. దా కూర్చుందాం. చూడు పల్లవి, భగవంతుడు నీకు అందమైన గొంతిచ్చాడు, దానికి తోడు శ్రద్ధ కూడా ఉంది. నువ్విలానే ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా గుండమ్మ నమ్మకాన్ని నిలబెడతావు. అదిగో కాఫీ వచ్చింది. కాఫీ ఏంటి అదోలా ఉంది? ఏం కలిపావు? విషం. విషమా? కాఫీలో విషం కలపడం ఏంటి? మీ కాఫీలో కాదు, ఆవిడ కాఫీలో. ఏయ్, విషం కలపడం ఏమిటే? ఇంతకాలం నన్ను ఎంత హర్ట్ చేసావు. నేను నిన్ను హట్ చేయడం ఏమిటే? మేడం ని చంపాలని చూస్తావా నిన్ను? ఏ, 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 కట్ 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 కట్. ఇట్రా. ఎలా వచ్చింది? బాగా వచ్చిందా? బాగా వచ్చింది మేడం. బాగా రావడం ఏంటి మేడం? అదే రీల్ చేశాం కదా, బాగా వచ్చిందా అని అడుగుతున్నాను. రీల్ ఏంటి మేడం? లేకపోతే నిజం అనుకున్నావా ఏంటి? పని వాళ్ళు ఫ్రస్ట్రేషన్తో కాఫీలో విషం కలిపిస్తే నా రియాక్షన్ ఎలా ఉంటుంది, కొత్తగా వచ్చిన నీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేదే ఈ రీల్ కాన్సెప్ట్. నిజంగా కాఫీలో విషం కల్పించిందేమో అని టెన్షన్ పడిపోయాను మేడం. నువ్వు ఇలా న్యాచురల్ గా టెన్షన్ పడ్డం క్యాప్చర్ చేయాలనేదే ఈ రీల్ మోటివ్. మేడం మీరు సింగర్ కదా, మీకు ఈ రీల్స్ పిచ్చేంటి? ఇది పిచ్చి కాదు పల్లవి, సింగింగ్ నా ప్రొఫెషన్, రీల్స్ నా హాబీ. లైఫ్ను ఎప్పుడు సీరియస్గా తీసుకోకూడదు, సరదాగా నవ్వుతూ నవ్విస్తూ గడిపేయాలి.
మీ సరదా మాటేమో కానీ నేను మాత్రం ఒక క్షణం టెన్షన్తో చచ్చిపోయాను అనుకోండి. సరే మేడం, నేను బయలుదేరుతాను. సరే, రేపు కాంపిటీషన్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. చరణ్, ఎక్కడికి తీసుకొచ్చావేంటి? నేను ఇంట్లో పాట ప్రాక్టీస్ చేయమంటే డిస్టర్బ్డ్గా ఉందని ఫీల్ అవుతున్నావు కదా, ఎందుకో భయపడుతున్నట్టుగా బిహేవ్ చేస్తున్నావు. భయమా? అబ్బే, ఆ భయమేం లేదు. మరి నువ్వు పాడిన పాట పాడడానికి ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతున్నావు? అందుకే ఇలా ఓపెన్ ఏరియాలోకి తీసుకొస్తే కొంచెం రిఫ్రెష్ అయ్యి ఆ స్ట్రెస్ నుంచి బయటకు వస్తామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. అయ్యో, పాట పాడడానికి నాకేం ప్రాబ్లం లేదు. కాన్ఫిడెంట్ గానే పాడగలను. కానీ నేను పాడితే నీ ఆల్బంలో పాడిన వాయిస్ నాది కాదు అని నీకు తెలిసిపోతుందని భయం.